నేను ఒకసారి ఒక కథ విన్నా, అది ఈ రోజు మీకు కూడా చెప్తా. దిస్ ఇస్ అ స్టోరీ అబౌట్ క్రోకడైల్. అది రోజుకి కాసేపు దాని నోరు బాగా తెరుచుకుని కూర్చునేదంట. అప్పుడు బర్డ్స్ తన నోట్లో వాలి తన టీత్ లో ఇరుక్కున్న మీట్ ని అయితే తీసుకుని అవి తినేవంట. అయితే ఒక పక్షికి ఒక రోజు అనిపించిందంట, అరే ఈ ముసలి ఎంత మంచిది, నాకైతే రోజు ఫుడ్ పెడుతుంది. అయితే ఈ విషయం వెంటనే నా ఫ్రెండ్ జింకకి చెప్పాలి అని చెప్పి ఎగురుకుంటూ వెళ్లి చెప్తుందంట, అక్కడ ఒక క్రోకడైల్ ఉంది, అది చాలా మంచిది, మాకు రోజు ఫుడ్ పెడుతుంది అనేసి. అయితే ఆ మాటలు విన్న జింక ఎంతో బాధగా చెప్తుందంట, అది మొన్నే నా బిడ్డను చంపేసింది, నువ్వు దాన్ని మంచిదా అని అంటున్నావా అని. అయితే ఆ బర్డ్ వాదిస్తుందంట, కాదు నేను వెళ్ళి తన నోట్లోనే కూర్చుంటున్నా, అయితే కూడా నన్ను ఏం చేయట్లేదు, అది చాలా మంచిది అని. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రొకడైల్ యాక్చువల్లీ మీట్ ఎక్కువ తింటుంది కదా, దాని పళ్ళు అది క్లీన్ చేసుకోలేదు కదా, అందుకని ఇలా నోట్ తెరిచి పెట్టుకుని కూర్చుంటే బర్డ్స్ వచ్చి తింటాయని కూర్చుంటుంది అనమాట. కానీ ఆ విషయం తెలియక ఆ బర్డ్ ముసలి చాలా మంచిదని అయితే అనుకుంటుంది. మన లైఫ్ లో కూడా ఇలా క్రొకడైల్ లాంటి మనుషులు చాలా మందే ఉండుంటారు, వాళ్ళ స్వలాభం కోసం హెల్ప్ చేసేవాళ్ళు. ఎవరైనా జింకలా వచ్చి తన బాధలు చెప్పుకుంటుంటే వాళ్ళని జడ్జ్ చేయడం మానేసి కాస్త అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి.